మొన్న మోదీ గారు అమెరికా వెళ్ళారు కదా. సో ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. ఒక విలేకరి ఒక ప్రశ్న, ఇప్పుడు అమెరికాకు సంబంధించిన యుఎస్ ఎయిడ్ని అంటారు కదా, అంటే ప్రపంచ దేశాలకు ఉచితంగా డబ్బులని పంచడం. ఎందుకు వీళ్ళు పంచుతారు? నోబడీ నోస్. కానీ ఈ డబ్బంతా ఎవరిది? ట్యాక్స్ పేయర్స్ది. కష్టపడి ఉద్యోగాలు చేసుకొని జీతాలు సంపాదించుకొని ట్యాక్స్ కడితే ఈ డబ్బునంతా అమెరికా ఏం చేస్తుంది? ప్రపంచ దేశాలకు వీళ్ళు పంచిపెడతారు. సో ఇప్పుడు ఈ విలేకరి ఏమడుగుతున్నారంటే, మొన్న భారత్లో ఎన్నికలు జరిగాయి కదండి, 2024 ఎన్నికలు. సో ఇందులో అమెరికా చాలా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టినట్టుగా వార్తలు, ఇది నిజమా అంటే వెంటనే డొనాల్డ్ ట్రంప్ గారు అవును అయ్యుండొచ్చు, నేను కూడా విన్నాను, అంటే ఇప్పటికే ఆయన అధ్యక్షుడు కాడు కాబట్టి నేను కూడా విన్నాను అని ఒక మాట అన్నారు. ఇక మోదీ గారిని అడిగారు, మరి మీ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, సో మీరు కూడా ఎలక్షన్స్లో పాలు పంచుకున్నారు కదా, మరి మీకు ఇలాంటి వార్తలు వచ్చాయా అంటే, ఖచ్చితంగా అమెరికా ఫండింగ్ అనేది మా దేశంలో జరిగింది, వాళ్ళ ఎయిడ్ అనేది మా ఎలక్షన్స్లో ఇంటర్ఫియర్ అయ్యింది, మోదీ గారు క్లియర్గా చెప్పారు. సో అంటే ఈ డబ్బు ఎంతండి అమౌంట్? ఇప్పుడు ఈలాన్ మస్క్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన డాజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో నా ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది, నా ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది, నేను ఎఫిషియెంట్గా ఉన్నానా, వీక్గా ఉన్నానా, లేదా నేను ఒక కరప్ట్ పర్సనా, నిజాయితీ పరుడా తెలియాలి కదా. మీ గవర్నమెంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ అధికారులు చేస్తున్న పనులు ఏంటి, సో తెలుసుకోవాలి కదండి. గవర్నమెంట్లో మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలుసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. సో ఇంత పెద్ద బాధ్యత ఈలాన్ మస్క్ గారు తన మీద పెట్టుకున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈయనని నమ్మి అమెరికాను ఒక అద్భుతమైన దేశంగా మార్చాలి అంటే ఈ అవినీతి అనేది ఉండకూడదు, మనము మన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. సో ఇది డొనాల్డ్ ట్రంప్ గారు ఈలాన్ మస్క్ గారికి చెప్పడము, ఆయన వివేక్ రామస్వామి కలిసి ఒక డిపార్ట్మెంట్నే ఎఫిషియన్సీ కోసం ఒక డిపార్ట్మెంట్, చాలా అద్భుతమైన ఆలోచన. సో ఇప్పుడు ఈలాన్ మస్క్ గారు ఈ చిట్టాను బయట పెడుతున్నారు. ఏమండి, భారత్లో జరిగిన ఎన్నికల కోసము అమెరికా ఎయిడ్, యుఎస్ ఎయిడ్ అంటారు, 21 మిలియన్ అమెరికన్ డాలర్స్ను వీళ్ళు ఖర్చు పెట్టారు. ఎందుకండి ఖర్చు పెట్టారు? ఈ ఓటర్లు కొన్ని ప్రాంతాలలో వచ్చి ఓట్లు వేయడము లేదు, సో వాళ్ళని మోటివేట్ చేయడానికి మేము క్యాంపెయిన్ చేశాము, ప్రాపగాండా చేశాము, దానికోసము 21 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టాము. అంటే ప్రపంచమంతా భారత్లో ఎలా ఎన్నికలు జరుగుతున్నాయని చూస్తారండి. ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని అంటాం కదా, చాలా పెద్ద లెవెల్లో ఇక్కడ ఎన్నికలు ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఈ క్యాంపెయిన్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా, ఎవరు ఎంత డబ్బు పంచి పెడుతున్నారు తెలిసిపోతుంది. మరి అమెరికా వాడి డబ్బు ఏ ప్రభుత్వానికి వచ్చింది, ఏ డిపార్ట్మెంట్కి వచ్చింది అంటే, నా లెక్కలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చిందా, ఎలక్షన్ కమిషన్కి వచ్చిందా, లేదా బీజేపీ పార్టీకి వచ్చిందా, లేదా ఇండియా అనబడే ఈ గ్రూప్, వీళ్ళు తీసుకొచ్చి పంచి పెట్టారా? నోబడీ నోస్. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఓటర్స్ని మోటివేట్ చేయడం కోసము ఈ డబ్బులని పంచేము, ఉచితంగా పంచేము. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ అన్నారు అనుకోండి, బంగ్లాదేశ్లో మీకు పొలిటికల్ ల్యాండ్స్కేప్, పేర్లు చూడండి ఎంత ల్యాండ్స్కేప్ అంట, పొలిటికల్ ల్యాండ్స్కేప్ కోసము 29 మిలియన్ అమెరికన్ డాలర్స్ను ఖర్చు పెట్టాము. ఇక నేపాల్ లాంటి దేశాలను చూసారనుకోండి, ఫిస్కల్ ఫెడరలిజం అని చెప్తున్నారు, దీనికోసం ఎంత? ఏకంగా 20 మిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ప్రపంచాన్నంతా గమనించడము, అక్కడ మనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉందా, తేడాగా ఉందా, ఈ అధికారులు ఈ మంత్రులు మన చెప్పు చేతల్లోనే ఉన్నారా, ఎవడైనా తేడా చేస్తున్నాడా? సో దీనికంతా ఏంటి? డబ్బు పంచి ఆ దేశాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడం. దీనికోసమే వీళ్ళు, ఇది ఎప్పుడు జాన్ ఎఫ్ కెనడీ కాలం నుంచి కూడా ప్రపంచము అమెరికా కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలంటే మనము డబ్బు పంచాలి, డబ్బు పంచి ఆ దేశాన్ని మనం మన బానిస దేశంగా చేసుకోవాలి, ఇది వీళ్ళ ప్లాన్. దాని ప్రకారం ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏకంగా 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ప్రతి సంవత్సరం ఇలాగ ఉచితంగా ప్రపంచానికి వీళ్ళు పంచి పెడుతున్నారు.
సో ఇప్పుడు ఇది డొనాల్డ్ ట్రంప్ ఆపాలి. మేము ఎందుకండి మీ అందరికీ డబ్బులు ఇవ్వాలి? ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి, ఇంత అమౌంట్ చెప్తున్నారు కదా, సో మీరు ఆలోచించారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఈ డబ్బు? ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరికి ఇంత? ఏమండి, ఏకంగా 21 మిలియన్ అమెరికన్ డాలర్స్ హ్యూజ్ మనీ కదా. ఇప్పుడు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి కూడా పంచుతారు. అంటే అక్కడ ఒక అర్థం ఉందండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బంగారాన్నంతా వీళ్ళు కొల్లగొట్టి ఇవాళ న్యూయార్క్ ఖజానాలో నింపేశారు. కాబట్టి వాడికి ఏదో కొంత ఇస్తూ ఉండడం, మీరు తాగండి రా, తందనాలు వేయండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అలా ఇస్తూ ఉండడం. కానీ భారత్లో మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు డబ్బుని పంపిస్తున్నారంటే ఒకటి ఎన్జిఓస్ అంటారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు సీక్రెట్గా ఎన్నో పనులు ఇక్కడ ఈ దేశంలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఫోర్డ్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు ఢిల్లీలో ఇదే చేస్తూ ఉంటారు. అలాగే కన్వర్షన్స్, ఈ చిన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి కన్వర్ట్ చేయడం. ఇదే వీళ్ళు ఏమంటున్నారు, ఓటర్స్ని మేము మా కంట్రోల్లోకి, ఓటర్స్ని మళ్ళీ మీరు మోటివేట్ చేయడం, రండి ఎలక్షన్స్లో పాలు పంచుకోండి, పలానా పార్టీని ఓడించండి చెప్పడానికి. అంటే ఖచ్చితంగా ఇది కన్వర్షన్స్లో ఒక భాగమే ఉంటుంది. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఈ ఎన్జిఓస్, ఈ ఫండింగ్, వీటిని అంతా కూడా వీళ్ళు బ్యాన్ చేశారు. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం. ఈ సిస్టమ్ అమెరికా వాడు మనకి నేర్పించాడు. అక్కడ అదే పద్ధతే, ఇక్కడ అదే పద్ధతే. సో ఇప్పుడు దీన్ని డొనాల్డ్ ట్రంప్ గారు ఆపాలి. ఆయన ఏమంటాడు, నీది పెద్ద దేశము, పెద్ద ఎకానమీ, దానికి తగ్గట్టుగానే నీ ప్రజలు ఉంటారు, నీ పాలసీస్ ఉంటాయి కదా. ఒక అమెరికాను, రష్యాను, చైనాను, భారత్ పెద్ద దేశాలు. సో అక్కడ ఏం జరగాలో వాళ్ళు కదా చూసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ విషయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, ఇక్కడ ప్రధాని గారు ఉన్నారు, ఆయన బంగ్లాదేశ్ను హ్యాండిల్ చేస్తారు, దీనికోసం అమెరికా లిటరల్గా వెళ్ళి వాళ్ళ మీద విరుచుకుపడ్డాలు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అవసరం లేదు, ఇండియా చూసుకుంటుంది కదా, సింపుల్గా తేల్చేశాడు. కానీ ఇక్కడ ఎన్నికలు అన్నప్పుడు పెద్ద వ్యవహారం కదా. సో ఇంత డబ్బు జో బైడెన్ ఎందుకు ఖర్చు పెట్టాడు? ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి, యుక్రెయిన్ యుద్ధమే జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్ కోసమే నిర్వహించాడు. ప్రపంచాన్నంతా మీకు రెచ్చగొట్టి డబ్బులు ఇవ్వండి అని జెలెన్స్కీ ఖజానాను నింపి ఆ డబ్బుని హంటర్ బైడెన్ జెలెన్స్కీ పంచుకున్నారు. కాబట్టే వీళ్ళు యుద్ధాన్ని ఆపలేకపోయారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ యుద్ధమే వద్దురా, ఈ డబ్బే నేను ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలని అర్థం అదే. జో బైడెన్ దీన్ని అవినీతి కోసమే వాడాడు, తన కుమారుడి యొక్క కరప్షన్ కోసమే ఇంతంత పెద్ద యుద్ధాన్ని చేయించాడు అని చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రపంచ దేశాలకంతా కూడా అమెరికా వాడు ఇంతంత ఫండింగ్ ఎందుకు ఇస్తున్నాడు, ఇవ్వడంలో అర్థం ఏమిటి, ఆ దేశాన్ని కబళించే ప్లానింగ్లోనే ఇవంతా కూడా జరుగుతున్నాయా, లేదా అమెరికాలో ఉండే అధికారులు, ఈ ఆఫీసర్స్, FBI అనండి, CA, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ డబ్బుని పంచుకునే ప్రయత్నాలలోనే మీకు ఇంతంత శాంక్షన్స్ చేయించుకుంటున్నారు, ఇంత డబ్బు వెళ్ళిందండి అని వీళ్ళు అక్కడికి వచ్చి ఈ డబ్బునంతా లూటీ చేస్తున్నారా? యుక్రెయిన్లో ఏం జరిగిందో ప్రపంచమంతా కూడా ఇదే జరిగిందా? సో మీ ఒపీనియన్ ఏంటి? భారత్లోకి 21 మిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళు పంచారు అన్నప్పుడు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఇన్వెస్టిగేషన్ మనం చెయ్యాలి కదా, 100% చేసి ఈ నిజాలను ప్రజలకు తెలియజేయాలి. మోదీ గారు అక్కడ ఓపెన్గా చెప్తున్నారు, అవును అమెరికా యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది ఇక్కడ జరిగింది అంటున్నారు. మరి ఈయన వద్ద ఎలాంటి సమాచారం ఉంది? అజిత్ దోవెల్ గారి ఇంటెలిజెన్స్ ఏమైంది? భారతదేశంలో ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందని మీరు తెలుసుకుంటేనే వచ్చేసారి ఎన్నికలు నిర్వహించేటప్పుడు మీరు మీ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇదైతే నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.